వెల్కమ్ టు లోకల్ టీవీ. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు లోకల్ టీవీ న్యూస్. నేను సంజన. వెల్కమ్ టు లోకల్ టీవీ. నేను పావని. వెల్కమ్ టు లోకల్ టీవీ. నేను మీ శాలిని. జై భీమ్. నా పేరు రమేష్ రావణ్. నేను అఖిల భారతీయ అంబేద్కర్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడను. ఈరోజు దేశవ్యాప్తంగా నా బౌద్ధ భిక్షువులు, బౌద్ధ గురువులు, బౌద్ధ మతానికి సంబంధించిన వారంతా ఈరోజు నిరసనలు తెలపడానికి కారణం, భారత రాజ్యాంగం నిర్మాణానికి ముందే భారతదేశానికి అంబేద్కర్ గారు అందించిన 1950 జనవరి 26న అందించినటువంటి భారత రాజ్యాంగానికి ముందు ఏదైతే యాక్ట్ అమల్లో ఉండేదో, పీటీ యాక్ట్ 1949 యాక్ట్ని సత్వరమే రద్దు చేయాలి. ఎందుకంటే అది ఆర్టికల్ 13కు విభిన్నమైనది, భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నది. కాబట్టి ముందు ఈ యాక్ట్ 1949ని రద్దు చేయాలి. అలాగే బీహార్లో ఉన్న బౌద్ధుల యొక్క అతి పవిత్రమైన స్థలం బౌద్ధగయను, బౌద్ధ విహార్ని బౌద్ధులకు ఇమ్మీడియట్లీ వాళ్ళకు కేటాయించి అక్కడ వాళ్ళనే ఉంచాలి. ఈ బ్రాహ్మణ వ్యవస్థ పెత్తందారితనం ఇకపై చెల్లదు. ఎందుకనంటే వాళ్ళు ఇప్పటికి కూడా పీటీ యాక్ట్ 1949ని అనుసరించి అక్కడ బ్రాహ్మణులు తమ యొక్క పెత్తనాన్ని, తమ ఆ ట్రస్టుని వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం బత్తాసు పలుకుతున్నది. ఇది పద్ధతి కాదు. బౌద్ధ భిక్షువులు ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు కేవలం అహింసా మార్గంలో అహింసను బోధిస్తూ ప్రపంచం శాంతియుతంగా వర్ధిల్లాలని, హింసను ప్రతి ఒక్కరు విడనాడి అహింస మార్గంలో నడవాలని ఎప్పుడు కూడా బౌద్ధులు మనకు చెబుతూనే ఉంటారు. అలాంటి అహింసావాదులు ఈ ప్రపంచానికే దిక్సూచి ఈ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన మహామహా నేతలు, నాయకులు, వ్యాపారులు, వాణిజ్య వ్యాపారులు ప్రతి ఒక్కరు మేము బుద్ధుడు పుట్టిన దేశం నుంచి వచ్చాము అని చెప్పుకుంటారు. కానీ ఇక్కడ బుద్ధిస్టులకు, బుద్ధువులకు, బౌద్ధ భిక్షువులకు, బౌద్ధ సన్యాసులకు ప్రతి ఒక్కరికి ఈ దేశంలో అన్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని ఎవరు ప్రస్తావించరు. ఈరోజు ఈ బౌద్ధ సోదరులందరూ దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయడానికి కారణం పీటీ యాక్ట్ 1949. దాన్ని ఇమ్మీడియట్గా రద్దు చేయాలి. ఎందుకంటే అది భారత రాజ్యాంగానికి విరుద్ధం. ఆర్టికల్ 13ను అది అపహాస్యం చేస్తుంది. ఇమ్మీడియట్లీ అక్కడ ఏదైతే బీహార్లో ఉన్న బౌద్ధ విహార్ ఉందో, బౌద్ధుల పుణ్యక్షేత్రం, ఆ పుణ్యక్షేత్రాన్ని బౌద్ధులకు కేటాయించాలని నేను మరియు నా ముస్లిం సోదరులు, మా దళిత సంఘాలు, యావత్ బహుజన వర్గాలము మేమందరం కూడా ముక్త కంఠంతో ఈరోజు ఇక్కడ ఉన్న బౌద్ధ గురువులందరికీ మేము మా యొక్క మద్దతులు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్, జై బుద్ధ్. Please like, share, comment and subscribe our channel for more updates. Thank you.